హాయ్ ఫ్రెండ్స్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. బతుకమ్మకి నాకు చాలా దగ్గర సంబంధం ఉంది. నేను స్టార్ట్ చేసి కొన్ని రోజులైనా నాకైతే ప్రాసెస్ అవంతా తెలుసు. ఎలా చేయాలి? ఏంటి వాడాలి? ఎక్కడ ఎట్లా పెట్టాలి? అనేది. అంటే ఆ పండగ గురించి అందరికి తెలియదని కాదు. బట్ తెలుసుకోవాలని నా ఈ చిన్న వీడియో. మనం బతుకమ్మని ప్రిపేర్ చేసేటప్పుడు కంపల్సరీ కింద గుమ్మడాకే పెట్టాలి. అలాగే పసుపు, కుంకుమెయ్యాలి. మనం ఎవరైతే పెరవడానికి కూర్చున్నారో వాళ్ళకి కుంకుమ పెట్టి, అలాగే మనం బతుకమ్మకి సపోర్టేసే దారం, ఆ దారంకి పసుపు రాసి స్టార్ట్ చేయాలి ఇంక మనం పేర్చడం. నేను ప్రతి సంవత్సరం కొంచెం పెద్ద సైజే పేరుస్తా. ఎందుకు అంటే, నాకు ఇంట్లో అక్క వాళ్ళు, వదిన వాళ్ళు అందరూ అలా హడావిడి చేస్తుంటే చాలా అనిపిస్తది. ప్రతి సంవత్సరం బంతిపూలు మరిన్ని తీసుకురావాలి అని అనిపిస్తది. ఎందుకు అంటే, బతుకమ్మ పెద్దగొస్తది. అలాగే అక్క వాళ్ళందరూ ఇంట్లో ఉంటారు అని. అందరూ కలిసిమెలిసి చేసుకోవడం అనిపిస్తది అందుకు. ఈ బతుకమ్మ అయిపోయిన 2, 3 రోజులు కొంచెం బోర్ అనిపిస్తది. ఇంట్లో ఏ హడావిడి ఉండదు, ఏముండదు. ఈ బతుకమ్మ రోజు మాత్రం అక్క వాళ్ళందరూ నేను ఫుడ్ వండిందే గాక ఇంకా అక్క వాళ్ళు, వదిన వాళ్ళు గూడా అసలు టయానికి ఫుడ్డే తినరు ఆ రోజు. ఇంకా బతుకమ్మలో లీనమైపోతారు. ఎలా చేయాలి? ఏ కలర్ పెట్టాలి అని. నాకది చాలా అనిపిస్తది. ఇంట్లో అందరుండడం, ఈ పువ్విది, ఈ పువ్వు అది అని చెప్పుకోవడం, ఇంకా మనం టైమ్ స్పెండ్ జేయడము, వదిన, మరదళ్ళులా ఉంటాం గాబట్టి, ఆ ముచ్చట్లు, ఆ గిల్లి కజ్జాలు అన్నీ నాకు చాలా అనిపిస్తాయి. మనం బతుకమ్మ చేసినప్పుడు చేయడం ఎంత ఇంపార్టెంటో, ఎంత మనం శుచిగా పాటిస్తామో, బతుకమ్మని పెట్టే దగ్గర గూడా వెంపల చెట్టు. ఆ వెంపల చెట్టుని పెట్టి, ఆ వెంపల చెట్టుకి గద్దెలాగా కట్టి, దానికి బొ ఆహ్, పసుపు, కుంకుమ బొట్లు పెట్టి, ముగ్గు వేసి చక్కగా అలంకరించుకోవాలి. ఆ అలంకరించుకున్న ఆ చెట్టుకి మనము పత్తి వస్త్రం అంటే వట్టిపత్రి అంటారిక్కడ. మేమైతే వస్త్రం అంటాం. వస్త్రమేసి పిండి దీపం గాని, ఏదైనా దీపం పెట్టి, అగరబత్తులు పెట్టి, మనం తీసుకెళ్ళిన పసుపుతో గౌరమ్మని చేసి, మనం తీసుకెళ్ళిన కుంకుమతో అక్కడ బొట్లు పెట్టి, ఆ చెట్టు ముందు పెట్టాలి. అలా పెట్టి మనం బతుకమ్మలు ఆ చెట్టు చుట్టూ పెట్టుకోవాలింకా. మనం బతుకమ్మని అయిపోయిన తర్వాత మనం పూజ గదిలో పెట్టి, మన ఇంటి ముందు నీళ్ళారబోచ్చి తీసుకెళ్ళాలి బతుకమ్మ ఆడడానికి. అలా ఒక్కేసి పువ్వేసి చందమామతో స్టార్ట్ అయిన మన బతుకమ్మ నిమజ్జనం తర్వాత పోయిరా బోరమ్మ పోయిరా అనే పాటతో ఎండ్ అవుతుంది. థాంక్ యూ. థాంక్స్ ఫర్ వాచింగ్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.